వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ సినిమాలో నేను అచ్చెన్నాయుడు గారి స్నేహితురాలు పాత్రను నటించాను. అండ్ ఈ సినిమాలో తల్లిదండ్రుల ప్రేమ అండ్ పెంపకం అండ్ కుటుంబ సంబంధాల గురించి మనసుకి ఆకట్టుకునేలా ఉంటుంది. అండ్ ఐ వెరీ గ్లాడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ సార్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. అండ్ ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ పవన్ ప్రభా గారికి అండ్ ప్రొడ్యూసర్ రూపేశ్వర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ watch our movies and we need your blessings. Thank you so much. Thank you. Next after I love you. And నేను ఫస్ట్ గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది మా డైరెక్టర్ పవన్ ప్రభా గారికి. థ్యాంక్ యూ అండి. నన్ను ఇప్పుడు అందరు గురించి అని పిలుస్తున్నారండి. ఎవరైతే చూడలేదు ఈ మూవీని ప్లీజ్ గో అండ్ డూ వాచ్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీస్ అండి. మీ ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్ళండి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ అంటే మీరు ఇంట్లో ఏం జరుగుతుందో అనేది మనకు కొంత నాలెడ్జ్ ఉంటుందండి. ఈ మూవీ ఓల్డే లైక్ అంటే మీకు ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ మీకు తెలుసు, బట్ మనం ఎవరం పాటించాం. సో మళ్ళీ ఇంకొకసారి అలాంటి కాన్సెప్ట్ తోటి మీరు తీసుకొచ్చారు కాబట్టి ప్లీజ్ డూ వాచ్ అండి. అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన పవన్ ప్రభా గారికి అండ్ రూపేష్ గారికి థ్యాంక్ యూ అండి. రూపేష్ గారు అండ్ ఇంత మంచి లెజెండరీ యాక్టర్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు కానివ్వండి, అర్చన గారు కానివ్వండి, ఐఎమ్ వెరీ బ్లెస్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ. అండ్ డిఓపి రామ్ గారు చాలా బాగా చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ వాచ్ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పబట్టే సార్ అంత బాగా చేయగలిగాను. అంటే ఎంతో నర్వస్ ఫీల్ అయ్యాను, కానీ చాలా చాలా థ్యాంక్స్ సార్. మిమ్మల్ని నేను మాయలోడు, రాజేంద్రుడు, గజేంద్రుడు, ఆనా పిల్లంతా సినిమాలో ఎంతగానో ఇది చేసుకుని, కానీ సార్ షివరింగ్ అవుతుంది హానెస్ట్లీ. మన ఇద్దరు మధ్యలోకి ఆ సాంగ్ కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉంటాను సార్. చాలా 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 హ్యాపీ. అంటే నేను మిమ్మల్ని అలానే చూసాను. అండ్ రాధమ్మ చేతిలో వెన్నముద్ద సార్, ఆ సినిమాకి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్. అంటే ఇప్పుడు మీతో ఇలా నటించడం అనేది నా అదృష్టం సార్. మా ప్రొడక్షన్స్ రూపేష్ కుమార్ గారికి చాలా 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 హ్యాపీనెస్. అది ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాను, కానీ చాలా థ్యాంక్స్ సార్. మీరు నాకు ఈ అదృష్టం ఇవ్వబట్టే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో నేను చేయగలిగాను. అలానే మా డైరెక్టర్ పవన్ ప్రభా గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇంత మంచి రోల్ ని ఇచ్చారు, అది నేను చెప్పలేను. చాలా 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 థ్యాంక్స్. అలానే చేతన్ ప్రసాద్ గారు ఆ నలుగురు దాంట్లో అంటే నాకు తెలిసిన ఒక చిన్న పరిజ్ఞానంతోనే చెప్తున్నాను, కానీ చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ జై శ్రీమన్నారాయణ అండ్ కాస్ట్ అండ్ క్రూ. ఎస్పెషల్లీ నాకు షష్టి పూర్తి ఒక సిస్టర్ ఇచ్చారు మణి అని. సో ఇందులో హీరోయిన్ మదర్ రోల్ ఆవిడ ఇక్కడ రాలేదు. నేనైతే చాలా మిస్ అవుతున్నాను. మీ అందరినీ కూడా ఆవిడ చాలా ఆకట్టుకున్నారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. వన్స్ అగైన్ మై ప్రొడక్షన్ రూపేష్ గారు అండ్ పవన్ ప్రభా గారు ఫర్ గివింగ్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా షష్టి పూర్తి సినిమా ప్రారంభమైంది సంగీతంతో. అది మన ఇసై జ్ఞాని, గాడ్ ఆఫ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారితో షష్టి పూర్తి కార్యక్రమాలన్నీ మొదలైనవి. పాట రికార్డింగ్తో ఈ సినిమా మొదలైంది. ఈరోజు ఇళయరాజా గారి జన్మదినం. వారికి ముందుగా ప్రత్యక్షంగా ఇక్కడ లేకపోయినా వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది నిజానికి చాలా సక్సెస్ మీట్ అంటారు సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరి ముందుకు వచ్చినప్పుడు. ఇది నిజానికి సక్సెస్ మీట్ కాదు. మమ్మల్ని ఇలా మీ ముందుకు వచ్చేలాగా మా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు, మా సినిమాని హృదయపూర్వకంగా ప్రోత్సహించిన మీడియాకు మేము కృతజ్ఞతాంజలి ఘటించే సమావేశం ఇది. సక్సెస్ మీట్ అని అంటలేదు,
కృతజ్ఞతలు తెలియజేసుకునే సమావేశం. సినిమా ఇది ఎమోషనల్ సినిమాని పదే పదే చెప్తూ వచ్చాము. షష్టి పూర్తి మీద కంప్లీట్ గా ఇది షష్టి పూర్తి మీద సినిమా కాదు. ఇంకా చూడని వాళ్ళకి అలాంటి భ్రమలు ఉంటే నేను ముందే తెలియజేయదలుచుకున్నాను. ఈ షష్టి పూర్తి ఎండయ్యే సినిమా. అక్కడ టువర్డ్స్ దట్ చాలా ఎమోషన్స్, చాలా జర్నీ ఉంటుంది. జర్నీ అంటే ఒక అద్భుతమైన అమ్మానాన్నలకి మనమే పెళ్లి చేసే ఘట్టంతో ఈ సినిమా ముగుస్తుంది. అలాంటి డ్రామాగా మీరు ఎక్స్పెక్ట్ చేసి చూడండి. చూసిన వాళ్ళందరూ చాలా గొప్పగా చెప్తున్నారు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యామని చెప్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమా ఇంత బాగా రావడానికి పవన్ ప్రభ అద్భుతమైన కథ రాసుకున్నాడు. చాలా ఊహలు వేశాడు, పెద్ద పెద్ద ఊహలు. తోటతండ్రి గారు, కీరవాణి గారు, వీరరాజా గారు, ఇలా అర్చన గారు. దానికి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్ రూపేష్ చౌదరి. ఎంత అంటే ఏ దశలోని అతను రాజీ పడ్డ నేను చూడలేదు, దేనికి భయపడగా నేను చూడలేదు. సినిమా రిలీజ్ కానీ దాని ముందు సినిమా నిర్మాణంలో కానీ అలాంటి యువకుని, అలాంటి ప్రొడ్యూసర్ని నా అనుభవంలో నేను చూడలేదు. అతనికి ఎంతో భవిష్యత్తు ఉంది. మరోసారి అన్నం గురించి నేను చెప్పేది ఏమీ లేదు. ఆయన మనందరికీ దక్కిన ఒక గొప్ప ఆస్తి. ఏ పాత్రనైనా అవలేలుగా నటించగలరని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ చించి పారేశారు. సెకండ్ హాఫ్ అంతా విశ్వరూపం అయింది, అర్చన గారిది. ఎంతంటే ఫస్ట్ హాఫ్ లో ముందు తక్కువ ఉందని కొంతమంది నా దగ్గర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెకండ్ హాఫ్ లో అలా దున్నేస్తే ఫస్ట్ హాఫ్ లో లోటుగా అనిపిస్తుంది కదా, అంతే జరుగుతుంది. అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాని మరింత ఆదరించాలని కోరుకుంటూ మీకు మరోసారి కృతజ్ఞతలు ఘటిస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ముందుగా ఇక్కడికి వచ్చిన ప్రెస్ పీపుల్ అందరికీ ధన్యవాదాలు అండి. నా వెనకట్లో ఉన్న ప్రతి టెక్నీషియన్, ప్రతి యాక్టర్ కి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. ఎప్పుడు చాలా కొంచెం మాట్లాడి మైక్ ఇచ్చేస్తూ ఉంటాను. ఈసారి కొంచెం మీ సపోర్ట్ వల్ల కొంచెం ధైర్యం ఇచ్చాను మాట్లాడదామని. సురేష్ గారు అందరూ వల్ల. సో ఎస్ అండి, సినిమా రివ్యూస్ చాలా రాశారండి, నాకు చాలా నచ్చింది. అండ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నిజంగా ఒక కొత్త అటెంప్ట్ చేసేటప్పుడు ఎప్పుడైనా చాలా భయంగా ఉంటుంది. కొన్ని ఇంటర్వ్యూస్ నేను వచ్చేటప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగారు, ఇది జనంలోకి ఎలా వెళ్తాడండి, మీరు కొత్త వాళ్ళతో తీసారు, అలాగే టెక్నీషియన్స్ చూస్తే చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు, బట్ స్క్రీన్ కి రావాల్సింది యాక్టర్స్ చూసారు కదా అని అడిగారండి. బట్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద స్టోరీ. ఇంకా ఫ్యామిలీ వాల్యూస్, ఎథిక్స్ ఇవన్నీ మనకి ఇన్బిల్ట్ చిప్ కాబట్టి డెఫినెట్లీ ఎలాగైతే నన్ను ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేశారండి. వెరీ హ్యాపీ. కొంతమంది ఫస్ట్ హాఫ్ సేమ్ సీపీ గారు చెప్పినట్టు రాజేంద్ర ప్రసాద్ గారు, అక్షయ్ గారు ఇంకొంచెం సేపు అయితే బాగుందన్నారు. డెఫినెట్లీ అండి. బట్ ఇది తల్లిదండ్రులతో పాటు కొడుకు స్టోరీ ఉండేది. సో తల్లిదండ్రుల స్టోరీ మాత్రమే కాదు, సో కొడుకు స్టోరీ కాబట్టి కొడుకు ఏమంటారో చెప్తే దాన్ని బట్టి తల్లిదండ్రులు ఏంటనేది మనకు అర్థమవుతుంది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి. అండ్ డెఫినెట్లీ అండి, ఇట్స్ వెరీ క్లీన్ ఫిలిం అని నాకు మంచి రిపోర్ట్ వచ్చిందండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ ఇదంతా కూడా మీడియా వల్ల అండి. బికాజ్ మీరందరూ ఏ సినిమాకి ఎంత సపోర్ట్ చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ సినిమాకి అయితే మీరు ప్రాణం పెట్టేశారు సార్. మీడియా పీపుల్ అందరూ కూడా మీరందరూ ఆ రోజు వచ్చి షష్టిపూర్తికి రైతు రండి అని చెప్పడం అనేది అది నిజంగా ఇట్స్ వండర్ఫుల్ థింగ్. ఇట్ ఈస్ హ్యాపీ ఫర్ షష్టిపూర్తి అని అనుకుంటానండి. అండ్ ప్లీజ్ దయచేసి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే థియేటర్కి వచ్చి చూడండి. మీరు డెఫినెట్ గా డిసప్పాయింట్ అవ్వరు, కానీ ఒక కొత్త సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకు తప్పకుండా కలుగుతుందండి. అండ్ ప్లీజ్ బ్లెస్సెస్, నేను నాలాంటి వాళ్ళని బ్లెస్ చేస్తే ఇలాంటి సినిమాలు ఇంకా నేను మంచి ఫిల్మ్స్ చేసే అవకాశం ఉంటుందండి. మీరు రూపేష్ గారు లాంటి వాళ్ళు ఇంకొన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేస్తారు, నాలాంటి డైరెక్టర్స్ కొంతమంది వస్తారు, ఇలాంటి యాక్టర్స్ ఇంకా కొంతమంది వస్తారండి. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం. మా సినిమాని ప్రేక్షకులు ఇంత ప్రేమిస్తున్నందుకు ముందుగా ప్రేక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే ప్రెస్ వాళ్ళందరూ మీరు మా సినిమాని చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్.
ఇంకొంచెం మీరు ఇంకా చెయ్యండి. అండ్ చూడని వాళ్ళు ఎవరైతే థియేటర్స్ కి వచ్చి సినిమా చూడలేరో దయచేసి వాళ్ళందరూ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి. ఎందుకంటే అక్కడ చూస్తేనే మీకు ఈ సినిమా వాల్యూ తెలుస్తుంది. ఇది ఓటీటీలో చూసే సినిమా కాదు. ఆ ఎమోషన్ కరెక్ట్ అవ్వాలి. ఇళయరాజా గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్, తోటతరణి గారి ఆర్ట్ వర్క్ మీకు కనిపించాలి, మీకు అది ఫీల్ అవ్వాలి అంటే దయచేసి థియేటర్స్ లో చూడండి. ఇప్పటి వరకు మీరు అందరూ ప్రేమిస్తున్నారు. ముందు ముందు ఇంకా మంచిగా చూసి మిమ్మల్ని ప్రేమిస్తారు, నన్ను ఆశీర్వదిస్తారు, మా యూనిట్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మా ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు, మన సినిమాలు కొత్త వాళ్ళు చేసిన వాళ్ళు కూడా. అందరితో చాలా సరదాగా చాలా హ్యాపీగా చేసుకున్నాం షూటింగ్ కూడా. అండ్ వాళ్ళ పాత్రలు కూడా అంటే అద్భుతంగా ఉన్నాయి. మనం స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. రూహి గారైనా, శ్వేత గారైనా, ఈవెన్ అనుపమ గారు, అబ్బిసన్న పేరు మర్చిపోయింది. సో అందరి కొత్త వాళ్ళైనా కూడా అందరి పాత్రలు మీరు అక్కడ మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు దయచేసి సినిమా థియేటర్స్ కి వచ్చి మళ్ళీ చూసిన వాళ్ళు కూడా మళ్ళీ చూడండి. చూడని వాళ్ళు దయచేసి మీ ఫ్యామిలీస్ తో వచ్చి చూడండి. ఇంకోటి అలానే ఈ రోజు మన అందరి మాస్టర్ ఇళయరాజా గారి పుట్టినరోజు. ఈ వేదిక తరపున, మా యూనిట్ తరపున, మనందరి తరపున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అండ్ సార్ నేను కొత్త వాడిని ఇంత అద్భుతంగా అని చాలా మంది చెప్తున్నారు సార్. మరి నేను మళ్ళీ ఓవర్ యాక్టింగ్ అనుకుంటాను తెలీదు. అంటే చాలా మంది కొత్త షూటింగ్ సినిమా రిలీజ్ అవ్వకముందు ట్రైలర్ బాగానే ఉంది, నువ్వు ఏం చేసి ఉంటావు సినిమాలు చూద్దాంలే, రామ్ ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు, నువ్వు ఏం చేస్తావులే అని అన్నారు. బట్ మీరు, అర్చన మేడం, మా ఆకాంక్ష గారు అందరూ అంతా సపోర్ట్ ఇచ్చి నన్ను మీ అందరిలో కలుపుకొని నిజంగా నేను మీ అబ్బాయిగా నన్ను కలుపుకొని అంత కంఫర్ట్ ఇచ్చినందుకు నేను మేబీ కొంచెం నా వంతు ప్రయత్నం చేసి మంచిగా చేశానని నేను నమ్ముతున్నాను సార్. అంత అందరూ మెచ్చుకుంటారు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఫైనల్లీ డైరెక్టర్ గారు, వీఆర్ లైక్ ఫ్రెండ్స్ అండి. డెఫినెట్లీ నేను డైరెక్టర్ మీద కాదు, I just worked with him అండి, అంతే. ఐఎమ్ నాట్ ద డైరెక్టర్ ఫర్ హిమ్. తీసుకోండి. చాలా మంది సినిమా కొంచెం స్లోగా అవుతుంది అని అంటున్నారండి. కానీ క్లైమాక్స్ కి వచ్చే వరకు అందరు దాన్ని ప్రేమిస్తున్నారు. అండ్ దే ఆర్ ఫీలింగ్ లైక్ ఎమోషన్. నిన్న ఎవరు చెప్పారు నాకు ఫోన్ చేసి, ఏఎంబిలో మ్యాట్ని షోలో పెద్ద ఆయన మాకు కోచ్ ఉంటుంది, రామప్రసాద్ గారిది, అర్చన గారిది. ఆ ఎమోషన్ సీన్ లో ఆ పెద్ద ఆయన నిలబడి ఆయన కన్నీరు పెట్టుకొని హీస్ క్లాపింగ్. సో అది వినగానే నాకు ఎంత ఎమోషన్ గా కనెక్ట్ అయ్యాను నేనంటే అసలు అది నో వర్డ్స్ ఫర్ దట్. సో ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. మళ్ళీ చెప్తున్నాను, థియేటర్స్ కి రండి, మమ్మల్ని ప్రేమించండి, మా సినిమాని ఆదరించండి, మమ్మల్ని బెస్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సరస్వతికి నమస్కారం. షష్ఠి పూర్తి ఎంతో కాలంగా నిజంగా మళ్ళీ ఆయనతో పనిచేయటం, ఆ సినిమా రిజల్ట్ మీ ద్వారా ఇవాళ తెలుసుకోవటం, ఈ రోజున సక్సెస్ మీట్ చేయటం. ఈ సక్సెస్ మీట్ మేము ఇళయరాజా గారిని స్వామి అని పిలిచాము అప్పట్లో. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఎప్పుడు పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన ఎన్నింటి పడుకుంటారో నాకు తెలియదు, కానీ అన్నింటి వరకు ఆయనకి సంగీతం తప్ప మరొకటి తెలియదు. అందుకని స్వామి అని పిలిచేవాళ్ళం మేము. అంటే నేను చెప్తుంది లేడీస్ టైలర్ ప్రేమించిపోయినాడు ఆ టైంలో స్వామి అని పిలిచేవాళ్ళం. ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే సార్. స్వామి వణకం, వందనం, నమస్కారం, పాద నమస్కారం. ఆయన మొన్న ఇంటర్వ్యూలోనే మీరు అందరూ చూశారుగా, వీడు మావాడే. ఆయన లేడీస్ టైలర్ డబుల్ పాజిటివ్ చూసి ఫస్ట్ ఊరే అనిపించాను నన్ను. అంటే అది ప్రేమ. ఈ మధ్య కొన్ని ఫంక్షన్ గబుక్కుని నేను మాట్లాడుతుంటే కూడా దాన్ని రాంగ్ గా అర్థం చేసుకుంటున్నారు. మీ కర్మ, అది మీ సంస్కారం మీద ఆధారపడి నేనేం చేయలేను. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నట్టు అది మీ సంస్కారం. నేనైతే ఇట్లా ఉంటా, శ్రద్ధగా ఉంటా. లేడీస్ గారితో ఆ రోజున మీటింగ్ ఎంత బాగా జరిగింది మనకి. ఈ సినిమా గురించి నిజంగానే మా పవన్ చెప్పినట్టు, రూపేష్ చెప్పినట్టు మీరు భుజాల మీద వేసుకుని నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను ఎప్పుడు మీడియాని పిల్లలు నా ఫ్యామిలీ అని అనుకుంటూ ఉంటాను. మీ అందరికి తెలుసు ఆ విషయం. నేను ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్, నన్ను మీరందరూ అన్నయ్య అని పిలవటమే నాకు జన్మ ధన్యం, నా అదృష్టం. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఎందుకనంటే అలాగే మీరు నాతో ఉన్నారు. నా నిజమైన సక్సెస్ ని ఇవాళ 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను తెలియదు, కానీ ఈ పిల్ల ఇందాక నుంచి కల్చరల్ బ్లాక్ బస్టర్. ఇంకొకసారి చదువు మళ్ళీ. ఇట్ ఈస్ నాట్ కల్చరల్, ఇట్ ఈస్ కల్చరల్. ఇంకొకసారి చూడు, మళ్ళీ వస్తుంది. అమేజింగ్ సార్. ఇప్పుడు నాకు అలాగే కనిపిస్తుంది. ఒప్పుకుంటావా? నేను బాగా చదువుకున్నాను, ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ చదువు. నేను ఇంజనీరింగ్ ఫస్ట్ అన్నయ్య సరదాకి. ఈ సరదాని ఈ మధ్యన కొన్ని చోట్ల ఏదో అయ్యో నేను ఇంట్రడ్యూస్ నేను తెచ్చుకొచ్చిన యాక్టర్ ఏదో నేను సరదాగా మాట్లాడుకుంటే ఇది వేరేలాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు. మీ కర్మ, నేనేం చేయలేను. నేను అలాగే ఉంటాను, ఎందుకంటే అమ్మాయి కాబట్టి ఇంట్లో. ఏమన్నా నిజంగా మీ అందరికీ నేను మీ అందరి ముందు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సెల్ఫ్. ఏ సినిమా యాక్టర్ కైనా ఏదో భాషలు మనకెందుకు, మన భాష తీసుకుందాం అంటాము, మన భాష తీసుకుందాం. ఒక పెళ్లి దగ్గర నుంచి పెళ్లి దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పుస్తకం నుంచి షష్ఠి పూర్తి వరకు, పెళ్లి పుస్తకంలో పాట, షష్ఠి పూర్తిలో పాట, ఈ జర్నీ ఒక నటుడికి సక్సెస్ఫుల్ గా ఉందా? ఉంది. నేనే. థ్యాంక్ యూ సో మచ్. కరెక్ట్ మేమందరం ఫీల్ అవుతున్నట్టే మేమేం చేశాము, ఏం తీసాము, దాన్ని ఈ రోజున ధైర్యంగా మైక్ ముందు పుచ్చుకుని అమ్మాయి ఈ మైక్ పుచ్చుకుని మీ ముందు ఇవాళ నిలబడగలిగాము అంటే అది కారణం మీరే. మీరు చూడటం వల్ల మీరు ఇప్పుడు వీళ్ళు సినిమా తీయటం వరకు ఒకలాగా తిన్నారు నన్ను. ఇప్పుడేమి తెలుసా వీళ్ళందరూ అన్నా అసలు నువ్వు ట్రైలర్ చెప్పినప్పుడు ఒక ముసలాయన నిలబడిపోయి కలర్ పెట్టేసుకుని చెప్పులు కొట్టేస్తాడు అన్నాడు. రావాలి అలా వస్తేనే మనం సక్సెస్ఫుల్ కింద లెక్క, లేకపోతే మనం ఫెయిల్యూరు. అంతే కదా. మనం అలా జరిగింది థియేటర్లో ఇవ్వాలి కాబట్టి వీళ్ళందరూ అల్లరి చేసి పారేస్తారు ఆ కాలనీలో. గోల మామూలు గోల కాదు, వీళ్ళ గోల కాదు. అయితే మరి ఇవాళ మీరందరూ చూసి జనరల్ గా ఏమన్నారు, కల్ట్ ఫిల్మ్ అని అంటే ఏమనుకుంటున్నారు మీరు? పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు రాజేంద్ర ప్రసాద్ గారు మొత్తం అంతా మన ట్రెడిషన్ గురించి చెప్తామండి. మనకి ఇంట్లో పెద్దలు చెప్పేసి సోది, మళ్ళీ వీళ్ళు చెప్పే సోది చాలా పొరపాటు. లేడీస్ టైలర్లో నేను చేయని గోల, పెళ్లి పుస్తకంలో నేను చేయని గోల, షష్ఠి పూర్తిలో వీళ్ళు చేయని గోల, మామూలు గోల కదా. మీరందరూ మీ పేరు తప్పినట్లు చూసుకో, చివరికి మీ పేరు పోయింది. అదే ఒక యాక్టర్ యొక్క గొప్పతనం. ఆనందపూర్ సినిమా చూసి చైతన్య, ఆనందపూర్ సినిమా చూసి నన్ను రాజేంద్ర ప్రసాద్ ఏమన్నాడు, రఘురామని అన్నారు. కానీ ఆ పాత్ర సక్సెస్. ఏ నటుడికైనా మా పెద్ద విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఎప్పుడో కబుర్లు బాగా ఆయనతో చాలా ఎక్కువ కబుర్లు మాట్లాడుకున్నాం. కొన్ని 10-12 సంవత్సరాల పాటు నేను నా ఏదో జన్మలో నా పూర్వజన్మ సుక్కులతో ఆయన ఎప్పుడైనా మీకు విషయం తెలుసా, మనం గుర్తుంటాం, మనం వేసిన పాత్రలు గుర్తుంటాయి. ఏ యాక్టర్ అయినా లాంగివిటీ ఉంది అని అంటే కనుక అతను వేసిన పాత్రలే అని పెద్ద అని చెప్పేవారు. నిజంగా మరి నిజమండి, 100% నిజం. ఇవాళ నాకు పవన్ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి అని అంటే, అతను నన్ను ఒక మెచ్యూర్డ్ యాక్టర్ గా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగాడు, వేరే విషయం. కానీ నా మీద ఈ కథ రాసుకున్నాడు. నా మీద ఒక మెచ్యూర్డ్ యాక్టర్ గా పెళ్లి పుస్తకంలో పెళ్లి గురించి చెప్పిన ఒక నటుడు ఇతనికి షష్ఠి పూర్తి చేస్తే ఎలా ఉంటుంది? అయితే షష్ఠి పూర్తి కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసిన విషయం. 38-36 లేడీస్ టైలర్ సినిమా యాక్ట్ చేసి ఆ అర్చన పట్టుకొస్తున్నారు ఏంటబ్బా. మధ్యలో చూడాలి నేను ఎప్పుడు అర్చన పాపం నాతో యాక్ట్ చేసిన హీరోయిన్ అందరూ వాళ్ళు చూసింటారు కదా నిన్న రోజు వరకు. కానీ వాళ్ళందరూ నేను చూసినారు ఫంక్షన్ లో కూడా, వాళ్ళందరూ నేను చూసి గోల ఆ దెబ్బకి నేను గోల చేసి వాళ్ళు గోల చేసి గోల నాకు అట్లా ఉంటారు. అందరూ సరదాగా ఉంటారు, నేను అలాగే ఉంటాను, వాళ్ళు అలాగే ఉంటారు, తప్పే ఉంది. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసి ఇంత వాల్యుబుల్ ఒక భార్యాభర్తల మధ్యన ఒక కొడుక్కి ఎలాంటి క్విజ్ పెట్టుకుని ఆ క్విజ్ లో అలా ఫస్ట్ హాఫ్ నుంచి ఇది డిస్కస్ చేసింది. ఇది కొడుకు కథ చెబుతూ అసలు కొడుక్కి ఇంత గొప్ప తల్లిదండ్రులా
అవతల రావటం అనేది కథ. ఆ కథ రాసినప్పుడు ముందు గబుక్కుని నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగను కదా, నేను ఫస్ట్ నుంచే సైకిల్ వేసుకు దిగుతాను నేను నీతో పోటీగా. నాకు అందుకని నేను ఎక్కడ రాయాలా అక్కడ వచ్చా, ఎలా రాయాలి. అతను థ్యాంక్స్ ఫర్ యువర్ సబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా అతను హీఈస్ వెరీ కమిటెడ్. పాపం జగన్ పెళ్లి కూడా కాదా, జగన్ సాహిత్యంలో పెళ్లి కాదా, కానీ ఇలా రాసుకున్నాడు. కారణం అతని క్యారెక్టర్ నేను నమ్ముతున్నా. ఆ ఒక్క ముక్క నేను చెప్పాలి. ఎందుకంటే పవన్ కుమార్ ఏదో ఇతని పేరండి, వీళ్ళ నాన్న పెట్టిన పేరు. ఎక్కడ ఉండాలి వీళ్ళ నాన్న ఉంటారు, ఎప్పుడు వెనకాల ఉంటారు. అలాంటిది తన పేరులో వాళ్ళ అమ్మగారు చనిపోతే ఆ పేరులో సగం తీసేసి వాళ్ళ అమ్మగారు పేరు పెట్టుకుని పవన్ ప్రభ అయ్యాడు ఇతను. హ్యాట్స్ ఆఫ్ కదా. నిజమే తల్లి అంటే నిజంగా నాకు అప్పుడు అనిపించింది. నిజమే, మా అమ్మ నాకు 90 చనిపోయారండి. ఆ తర్వాత మా అక్కలు అమ్మలాగా పెంచారు నన్ను. ఏదో తల్లిదేమి బిడ్డని ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను అరే కూర్చొని రా ముందు మీకు పెడతాం భోజనం అని అన్నదలాగా నేను ఎక్కడ కూర్చున్నా ముందు మా భోజనం పెట్టేవారు మా రిలేషన్స్ ఎవరింటికి వెళ్ళినా కూడా. సో అంటే ఇది ఇంకా ఎందుకు చెప్పొచ్చానంటే సెంటిమెంటల్ ఫీల్డ్. ఒక సెంటిమెంట్ తో ఉన్న వ్యక్తి ఒక సబ్జెక్ట్ రాస్తే ఆ సబ్జెక్ట్ లో ఉన్న వెయిట్ ఏంటి, ఆ వెయిట్ తో ఇవాళ ఏమైంది, కల్ట్ ఫిల్మ్ అయింది. ఆ రోజు నుంచి నా జీవితంలో చూస్తున్న పెళ్లి పుస్తకాలు కానీ ముచ్చమంతి ముద్దులు కానీ ఒక లవ్ కోసం ఒక చెయ్యి నరికేసుకున్న ఆ సినిమాలో ముచ్చమంతి ముద్దు. ఆ అదృష్టం ఏంటంటే నటుడుగా ఆ స్వామి భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టం, కళాకారుడిగా ఆ యాంగిల్స్ అన్ని చూపించే పరిస్థితికి నా క్యారెక్టర్ రావటం, ఆ క్యారెక్టర్ నేను చెయ్యాలి. నాకు బెస్ట్ ఫ్రెండ్ సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి అన్నట్టు, రాజా ఏంటి బాగా చేసావంట, నువ్వు బాగా చేయకపోతే తిడతారు, బాగా ఎవరి కోసం చేస్తావు, ఊరికి తీసుకున్నా అని సరదాగా అందరం కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. అలాగా నా బాధ్యత ఇవాళ షష్ఠి పూర్తి ద్వారా మీరందరూ థియేటర్లో నాకు ఎంత సంతోషం వస్తుంది అని అంటే కనుక, కన్న తల్లిదండ్రులకి ఒక ఎలా మనం గౌరవించాలి అనేది నాకు ఆఖరికి జీవితంలో నాకు షష్ఠి పూర్తి చేస్తూ ఈ రూపేషను ఈ పవన్ నిద్ర కలిపి తద్వారా మీ అందరికీ కన్న తల్లిదండ్రులకి గౌరవం ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చినందుకు నిజంగా ఇలాంటి సినిమాలు ఇలాంటి సినిమాలు రావాలి ఎప్పటికైనా సరే. నిన్న ఏదో టాపిక్ వచ్చినప్పుడు అని అన్నాం, ఎందుకంటే ఈ సినిమా హిట్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. మన కల్చర్ని, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ప్రతిబింబిస్తూ ఎంటర్టైన్ చేస్తున్నటువంటి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నాం. వీళ్ళు అదే కోరుకున్నారు. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళు అందుకని ఈ సినిమాను అంత బాగా ప్రమోట్ చేస్తారు. ఎందుకనంటే వాళ్ళకి నచ్చింది కాబట్టి. ఆ కన్న తల్లిదండ్రులకి ఇప్పుడు మీరు సినిమా చూసి ఎట్లయితే ఏం జరుగుతుంది తెలుసా, రూపేశ్వరు కంగ్రాట్స్. ఎందుకో తెలుసండి, సినిమా చూసి నిన్న మా అన్నయ్య చూసాడు విజయవాడ నుంచి. నాకు అన్నయ్య ఉన్నాడండి, నా నలుగురు పిల్లలు, 2 ఆడపిల్లల్లో మేము 2 మిగిలాం. అన్నయ్య ప్రసాద్ ఫోన్ చేసి, మా ఇంటి పక్కన సినిమా చూసి వచ్చారంట, మీది చాలా బాగుందంట, మన ఇంటి పక్కన 10 మందిని తీసుకెళ్ళారు ఇవాళ అన్నాడు. అమ్మ ఏదో బాగానే ఉంది. ఒక సినిమా ఈ ఆనలు ఇలాంటి సినిమాలు అన్నిటికీ జరిగినాయి. ఫస్ట్ వీక్ నుంచి 100 days వరకు కూడా పెరగడానికి మా పిల్ల చెప్పినట్టుగా అది పెరగటం, రోజు రోజుకి దినాభివృద్ధి అయితేనే మంచి సినిమాగా కౌంట్ అవుతుంది అని నేను పెద్ద రామారావు పాదాల దగ్గర నుంచి చూసిన ఈ రోజు వరకు నేను చూస్తున్నటువంటి కంటి ముందు నేను చూసి నేర్చుకున్నటువంటి విషయాల్లో రోజు రోజుకి సినిమాకున్న ఈ క్రేజ్, మరి ముఖ్యంగా షష్ఠి పూర్తి క్రేజ్ రావడం నేను 100% మనస్ఫూర్తిగా ఒక్కతన్ని బాగా అభినందిస్తా. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అభినందించాలి. ఎందుకంటే తను ఏం సెంటిమెంట్స్ అయితే ఫీల్ అయ్యాడో, ఏమైతే రాశాడో, ఏమైతే తీశాడో అదే మీకు ఇవాళ కంటి ముందు కనపడుతుంది. ఇది కానీ ఒక మాట అంటాను, అది పెద్ద మాట అయితే నన్ను క్షమించండి, మీ అందరికి నచ్చితే నన్ను మెచ్చుకోండి. ఆ రోజున విజయవాడని ఏమి ఇందాకంటే అమ్మాయి సంసారం చదవడం దగ్గర నుంచి మీరు చేయని అని చేశా కొడుగ్గా అందులో
ఇందులో తండ్రిగా, ఇలాగా అవకాశాలు ఇవి. అలాంటప్పుడు ఒక విజయ వాహిని నుంచి, ఒక ఏవిఎం స్టూడియో నుంచి ఇంకా అనేకమైన అద్భుతమైన నా నేమేట్ అని పిలిచేవాడిని జగపతి రాజు ప్రసాద్ గారిని. నేమేట్ ఏంటంటే ఆయన ఛాంబర్ నుంచి ఆయన లెటర్స్ నాకు వచ్చాయి, ఆయనకి ఎందుకంటే ఆయన విబి రాజేంద్ర ప్రసాద్, నేను జీబీ రాజేంద్ర ప్రసాద్. సో ఇలా ఎంతమంది మహానుభావులు. ఇవాళ మనస్ఫూర్తిగా రూపేష్ ని ఒక కొడుకులా కాకుండా ఒక నిర్మాతగా తీసుకున్నట్టయితే అతను సెలెక్ట్ చేసుకుని తీసినటువంటి ఈ సినిమా, ఇందాక చైతన్య చెప్తే అన్నాడు, ఒక్క మొక్క కానీ ఏ రోజున మాకు ఇంత సినిమా మీకు తెలుసో లేదు, మామూలుగా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువైంది నాకు తెలుసు, కానీ ఏ రోజున మాకు ఇంత చిన్న విషయం కూడా తెలియకోకుండా ఎంత మెచ్యూర్డ్ ప్రొడ్యూసర్ గా ఈ సినిమాని తను యాక్ట్ చేస్తూ ప్రమోట్ చేసినందుకు నేను ఇవాళ ఒక విజయవాహిని, ఒక ఏవిఎం ఇలాంటి సంస్థలతో అంత గొప్పవాడు కావాలని నేను మనస్ఫూర్తిగా నేను ఆ భగవంతుడు, నాకు తెలిసిన భగవంతుడు, మీ అందరూ తెలుసు తిరుమల కొండ మీద కాటేజీ కట్టిన యాక్టర్ గా అదే స్వామివారు ఇచ్చే భిక్ష. అది నేను కడతాను అని అంటే కట్టేది కాదు, అది ఆయన వేసే భిక్ష. స్వామి నన్ను ఫ్యామిలీలో పిలుచుకున్నారు, నన్ను మన ఇంట్లో ఉండరా అన్నారు, నాకు ఒక ప్లేస్ ఇచ్చారు, నేను కాటేజ్ కట్టాను. వాటికి మీరు రాజేంద్ర ప్రాసాదము, డాక్టర్ గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు పెట్టారు ఆ పేరు. ప్రసాద్ మీ పేరులోనే ఉంది, కానీ నువ్వన్నీ కాలు రెగరేగా అన్నాడు. అదేంటి గురుగారు అన్నారు, రాజేంద్ర ప్రాసాదము. ప్రాసాదం అంటే కోట, తెలుసుగా మీకు, పోర్ట్, కోట. రాజేంద్రుడు అంటే దేవుళ్ళందరిలో కల్లా రాజేంద్రుడు. రాజేంద్రుడిని ఎవరంటారు? కింగ్ ఆఫ్ కింగ్స్ ని రాజేంద్రుడు అంటాడు. అది థ్యాంక్ యూ. అంటే అందరితోనూ నాకు అదృష్టం అదే కదా. టీవీ నరసింహ దగ్గర నుంచి, శ్రీనారాయణ రెడ్డి గారి దగ్గర నుంచి అందరూ నా ఫ్యాన్స్ గా ఉండటం. శ్రీనారాయణ రెడ్డి గారు నన్ను ఏమనిపించారు, ఊరికి సత్తాగా చెప్తున్నా, ఏ రాజం అనిపించారు ఆయన. అట్లా వాళ్ళందరి ప్రేమకి నేర్చుకోబడి అట్లాగే ఇవాళకి కూడా నాకు అదే చెప్పానే, పెళ్లి పుస్తకం దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు కూడా, పెళ్లి పాట దగ్గర నుంచి షష్ఠి పూర్తి పాట వరకు కూడా ఉన్నందుకు ఇవాళ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పని చేసిన ప్రతి ఒక్కరికి. ఎస్, నేను ఇవాళ గుండెనే చేసుకుని ఒక్క మాట చెప్పి ఫినిష్ చేస్తాను. ఆ పిల్లలు చెప్పిన పాపం నాతో వర్క్ చేసేటప్పుడు ఇలా వచ్చి ఇలా చెయ్యి అని చేసి చూపించారు. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను కొంతకాలం పాటు లెక్చరర్ గా కూడా పనిచేశాను. ఆ లెక్చర్ నేను మూమెంట్ అండ్ మైండ్ లో గోల్డ్ మెడల్ అయితే ఆ సబ్జెక్ట్ తీసుకోమని డివిఎస్ రాజు గారు తీసుకెళ్ళినప్పుడు నేను పనిచేశాను కూడా. సో అలా కాకపోయినా నాకు తెలిసింది పక్క ఆర్టిస్ట్ వాళ్ళకి నాకు ఏం తేడా ఉంటుంది? ఏమి తేడా? నాకేమైనా కొమ్ములున్నా? ఏం లేదు. నేను కొంచెం ఎక్కువ పనిచేసా, నాకు వచ్చిన వెరైటీ క్యారెక్టర్స్, అది భగవంతుడు నాకు ఇచ్చిన పరీక్ష. నాకు భగవంతుడు నా మీద వేసినాను, చేయరా ఇది చెయ్యి, నువ్వేంట్రా పెళ్లి చేసుకుని పెళ్లి కోసం వాడిని గిల్లేసి శ్రీవస్తు శుభమస్తు పాట అనుకున్నావా? షష్ఠి పూర్తి చేసుకో. బిడ్డ ఎలా పెరిగాడు, ఆ బిడ్డ ప్రాబ్లంలో నీకున్నది ఏంటి? ఇక్కడ చచ్చింటూ ఫేస్ యువర్ ప్రాబ్లమ్స్. ఏమండి, నిజ జీవితంలో మనం ఫేసింగ్ ద ప్రాబ్లమ్స్ ఎలాగో ఒక క్యారెక్టర్ చేస్తూ కూడా ఫేసింగ్ ద క్యారెక్టర్ కూడా అంత రెస్పాన్సిబిలిటీతో, అంత బాధ్యతతో కలిగింది అని నమ్ముతూ, నా బాధ్యతని ఈ సినిమాలో చూసి మీరు అందరూ బాగుందని 1కి 10 మందిని పక్కింటి వాళ్ళని తీసుకెళ్తున్నారు కాబట్టి మీ అందరికీ మళ్ళీ ఇలాంటి అద్భుతమైన పాత్రలు చివరి శ్వాస వరకు కూడా చెయ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ సక్సెస్ ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం, నమస్కారం. హాయిన సక్సెస్ లో భాగస్థులైన మా స్వామి ఇళయరాజా గారికి హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సైన్యాని ఇళయరాజా, హ్యాపీ బర్త్డే టు యూ. షష్ఠి పూర్తి ఈ ఫ్యామిలీ, షష్ఠి పూర్తి ఫ్యామిలీ తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సక్సెస్ కి మీ అందరికీ శుభాకాంక్షలు. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ సార్,
ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్ కి వెళ్ళడానికి మనం ఒక మంచి సినిమా కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాము. సో అలాంటి సినిమా వచ్చింది థియేటర్స్ లో. మీరందరూ కలిసి థియేటర్స్ కి వెళ్ళి చూడండి, తల్లిదండ్రులు తీసుకువెళ్ళండి, అలాగే మీ పిల్లలతో పాటు మీరు సినిమాకి వెళ్ళండి. అందరూ చూడాల్సిన సినిమాగా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.